సో మీకు ఇక్కడ కనిపిస్తుంది అచ్యుతాపురం మండలంలో వెంకటాపురం గ్రామంలో ఇది పంచదారుల కొండ అని చెప్తారు. ఈ కొండ మీద జరిగిన ఒక అక్రమ మైనింగ్ కోసం ఈ మైనింగ్ యాక్ట్ 1952 కింద ఇలా ఎవరైతే నెట్ట నిలువుగా మైనింగ్ చేయడం అనేది పూర్తిగా నిషేధించారు. ఎందువల్ల అంటే రేపొద్దున్న ఈ కిందన ఎక్కడైనా సరే ఇల్లులుగానే వస్తే ఇలా నెట్ట నిలువుగా మైనింగ్ చేయడం వల్ల ఈ మట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇది ల్యాండ్ స్లైడ్ గురవుతుంది. సో కమ్ క్లోజర్. సో ఇలా మెత్తగా ఉండే సాయిల్ అనేది వర్షం పడింది అంటే జారిపోతుంది రేపు పొద్దున్న వర్షాలు పడితే. అందుకు ఇలా 90 డిగ్రీల్లో నెట్ట నిలువుగా మైనింగ్ చేయడం అనేది నిషేధించారు. కానీ వీళ్ళు 30 డిగ్రీస్లో బెంచ్ టైప్లో మైనింగ్ చేయాలి, కానీ ఖర్చు కలిసి వస్తుందని చెప్పి ఇలా 90 డిగ్రీల్లో చాలా డేంజరస్గా మైనింగ్ చేశారు. ఇలా మైనింగ్ ఎవరైనా చేస్తే సెక్షన్ 72C ఆఫ్ మైనింగ్ యాక్ట్ కింద 2 సంవత్సరాల జైలు శిక్ష వేయాల్సి ఉంటుంది. అయితే మైనింగ్ డిపార్ట్మెంట్ అనేది వీళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళకి నిజంగా శిక్ష వేయించిందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. మనకి అచ్యుతాపురం చుట్టుపక్కల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి చాలా భయంకరంగా తగ్గిపోయాయి. వేసవి వచ్చింది అనుకుంటే మంచినీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో దానికి ఒక కారణం ఏంటి అంటే మనకు దూరంగా చూపిస్తుంటే అక్కడ ఎర్రగా ఒక లేయర్ కనిపిస్తుంది. ఆ ఎర్రగా ఉండే ఒక లేయర్ అనేది స్పాంజ్ టైప్లో మంచి వాటర్ని రెయిన్ వాటర్ పడినప్పుడు స్పాంజ్లా పీల్చుకుంటుంది. పీల్చుకొని గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి రీఛార్జ్ అవుతాయి. ఒకసారి షో దేర్. సో ఈ ఎలాగైతే తెల్లగా ఉన్నదో ఈ కిందన కూడా ఉన్న ఈ తెల్లగా ఉండే పొర అనేది ఆ పైన లేయర్ తీసేయడం వల్ల వాటర్ పడినప్పుడు ఇది పీల్చుకోదు, ఆ వాటర్ అలా ఫ్లో అయిపోతుంది బయటికి. సో దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి రీఛార్జ్ అవ్వట్లేదు. మనం ఎప్పుడైతే పర్యావరణాన్ని మనం ఎలా డిస్టర్బ్ చేసి పర్యావరణాన్ని నాశనం చేసుకుంటామో మన భవిష్యత్తు కూడా పర్యావరణం మీద ఆధారపడి ఉన్నదనే దాన్ని మనం మర్చిపోతున్నాం. సో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేవి మనకి తగ్గిపోతున్నాయి ఇలా ఇల్లీగల్ మైనింగ్ చేయడం వల్ల. అలాగే ఇక్కడ ఉండే జీవరాశికి కూడా ఇలాంటి మైనింగ్ చేయడం వల్ల ప్రమాదమే.